ప్రేక్షకులు అదేవిధంగా జర్నలిస్టు లోకానికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి పొంగునేని శ్రీనివాస్ గారి అక్రమంగా అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టు మీద కక్ష సాధింపుగా వ్యవహరిస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న ధనుంజయ రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేసి తీసుకుపోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా పొంగునేని శ్రీనివాస్ గారిని కూడా ఇప్పుడు అక్రమంగా ఎఫ్ఐఆర్ ప్రముఖులను అరెస్టు చేసేటప్పుడు కంపల్సరీ అరెస్ట్ వారెంట్ అనేటువంటిది చూపించాలి. అది చట్టమే చెప్తుంది. ఒక ప్రముఖ జర్నలిస్టుని అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ వారెంట్ చూపించకుండా ఓన్లీ ఎఫ్ఐఆర్ కాపీని చూపించి అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రధానంగా సాక్షి అనేటువంటిది కాకుండా సాక్షి మీద దాడులుగా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పొంగునేని శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తి ఈయన ఒక సాక్షి అనేటువంటిది కాదు, జర్నలిస్టు లోకానికి మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల మీద విశ్లేషణలు చేసి ఒక రాజకీయమైనటువంటి పెద్ద ఎత్తున ఒక బుక్ రాసి ఆ బుక్ను కూడా జర్నలిస్టు లోకానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాంటి వ్యక్తి మీద చూడకుండా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అనేటువంటిది చూడకుండా అరెస్టు చేయడానికి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే ఇలాంటి అరెస్టులను దాడులను ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అంటే జనరల్గా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడే కాదు మొత్తం జర్నలిస్టు లోకం ఇక్కడనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా గ్రామాన ఉన్నటువంటి మండల స్థాయిలో ఇంకా కింది స్థాయిలో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా నిరసన కార్యక్రమాలను చంద్రబాబు నాయుడికి చూపిస్తాము. కాబట్టి ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ అక్రమ అరెస్టుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జనగామ జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.